ఏప్రిల్ 2న చలో ఢిల్లీకి బీసీ నాయకులు పిలుపునిచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ బీసీల పోరుగర్జనకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమం విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ వద్ద జరిగే పోరుగర్జనలో పాల్గొనాలని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్టు తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీసీ నినాదం వినిపిస్తామని మాజీ ఎంపీ విహెచ్ స్పష్టం చేశారు. కాబట్టి మన పీఠాలకు ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. మన పీఠాలకు ప్రమాదం రాకముందే వాళ్ళ డిమాండ్ నెరవేర్చాలని చెప్పి ఢిల్లీలో భయపడి మన గురించి ఆలోచిస్తాడు. అందుకోసమే ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది. హనుమంతన్నకు పార్లమెంట్ లో దాదాపు ఇప్పుడున్న పార్లమెంట్ సగం సభ్యులు పరిచయం ఉన్నారు. కాబట్టి నేను హనుమంతన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పనిసరిగా పార్లమెంట్ లో బిల్లు పెట్టినట్టు మీరు కూడా మద్దతు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈసారి మాత్రం వచ్చేసారి ఎవరి పర్యాలు అప్పుడంటే చైతన్యం లేదే. నాకు 19 ఛాన్స్ వచ్చింది. రాజీవ్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ చేశారు. ఇమీడియట్ గా చెన్నైని దిగిపోతే నేను ముఖ్యమంత్రి చేయాలని ఏది ఏసీసీ జనరల్ సెక్రటరీ ఎస్కేఎల్ భగత్ పంపించారు. కానీ అక్కడ కులాల్లో ఎట్లన్నా వ్యతిరేకం చేస్తారు. కానీ ఇంకా చనిపోయిన